తెలంగాణ ఎన్నికల్లో ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ధరణి పోర్టల్ రద్దు ఒకటి. దానికి ప్రతిరూపంగా రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా భూభారతి పోర్టల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. పైలట్ ప్రాజెక్టుగా తొలుత 4 మండలాల్లో అమలు చేయనున్నారు. నారాయణపేట, కామారెడ్డి, ములుగు, ఖమ్మం జిల్లాల్లోని 4 మండలాలను ఎంచుకున్నారు. రానున్న జూన్ 2 నాటికి తెలంగాణ వ్యాప్తంగా భూభారతి పోర్టల్ అందుబాటులోకి తీసుకురావాలని తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూభారతి పోర్టల్ సంబంధించిన కీలక వివరాలు తెలిపారు. వారి భూమి లెక్క వారికి పక్కాగా అప్పచెప్తామని అన్నారు. మనిషికి ఆధారు ఎంత ముఖ్యమో ప్రతి ఒక్కరి భూమికి భూధారు ఉండేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. రాబోయే రోజుల్లో ప్రతి కమతాన్ని కొలిచి హద్దులు గీసి రైతు సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టాలన్నది కాంగ్రెస్ సర్కార్ ప్రధాన ఉద్దేశం. భూ సమస్యల పరిష్కారానికి జిల్లా స్థాయిలో 2 అంచెల అప్పీల్ వ్యవస్థ, ప్రత్యేకంగా భూమి ట్రైబ్యునల్ ఏర్పాటు జరగనుంది. మరి గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి చట్టానికి భూభారతికి మధ్య తేడాలు ఏంటని కూడా తెలుసుకుందాం. అనుభవదారు కాలం ధరణిలో రద్దు చేశారు, కానీ భూభారతిలో అనుభవదారు కాలంకు చోటు కల్పించారు. ధరణిలో పార్ట్ బి అంటే వివాదాస్పద భూముల జాబితాకు పరిష్కారం లేదు. భూభారతిలో అలాంటి భూములకు పరిష్కారం ఉంది. ధరణిలో సమస్యలు పరిష్కరించే అధికారం తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్లకు లేవు. కానీ భూభారతిలో తహసీల్దార్, కలెక్టర్, ఆర్డీఓకు అధికారాలు అప్పచెప్పారు. ధరణిలో రిజిస్ట్రేషన్ జరిగితే అప్పీలుకు అవకాశం లేదు, సివిల్ కోర్టులో పరిష్కరించుకోవాల్సిందే. కానీ భూభారతిలో అప్పీలుకు అవకాశం ఉంది. రెవెన్యూ యంత్రాంగం లేదా ట్రిబ్యునల్లో కేసులు పరిష్కరించుకోవచ్చు. ఇక ధరణి రికార్డు శాశ్వతం, కానీ భూభారతిలో భూ సర్వే అనంతరం సమగ్ర రికార్డును తయారు చేస్తారు. భూమికి రికార్డుకు మధ్య లింకు కలుపుతారు. ధరణిలో భూముల రిజిస్ట్రేషన్ వెంటనే మ్యూటేషన్ జరిగేది, కానీ భూభారతి చట్టంలో భూముల రిజిస్ట్రేషన్ వెంటనే మ్యూటేషన్, ఆ తర్వాత ఏ మేరకు భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారో సర్వే చేసి రైతు చేతికి మ్యాప్ ఇవ్వనున్నారు. వారసత్వ భూములకు రిజిస్ట్రేషన్ జరిగితే అప్పీలుకు ధరణిలో నో ఛాన్స్. భూభారతిలో దరఖాస్తు చేసుకుంటే వారసులందరికీ నోటీసులు జారీ చేసి అభ్యంతరాల అనంతరమే రికార్డులో వివరాలు నమోదు చేస్తారు. ధరణిలో అసైన్డ్ భూములకు పట్టాదారు పుస్తకం లేదు. 13B, 13E కూడా పాస్ పుస్తకాలు పొందే అవకాశం లేదు. అయితే భూభారతి చట్టంలో అసైన్డ్ భూములకు పాస్ పుస్తకాలు జారీ చేస్తారు. ఆర్డీఓ విచారణ అనంతరం పాస్ పుస్తకం అందిస్తారు. ధరణి రికార్డుల్లో తప్పులు ఉంటే సివిల్ కోర్టులో ఒకటే పరిష్కారం చేసుకోవాల్సి ఉంటుంది. కానీ భూభారతి చట్టంలో జిల్లా స్థాయిలో 2 అంచెల వ్యవస్థను తీసుకొచ్చారు. ఒకటి అప్పీల్ వ్యవస్థ, ప్రత్యేకంగా భూమి ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. సమస్యలకు జిల్లా స్థాయిలోనే పరిష్కారం చేసుకోవాలి. ధరణిలో ఉచిత న్యాయ సహాయం లేదు. గ్రామ రెవెన్యూ వ్యవస్థను కూడా రద్దు అయింది. కానీ భూభారతిలో ఆర్థిక ఇబ్బందులు, ఇతర కారణాలతో అప్పీల్ చేసుకోలేని సన్నకారు రైతులకు ప్రభుత్వమే ఉచితంగా న్యాయ సహాయం అందజేస్తుంది. గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణ, ప్రతి గ్రామంలో గ్రామ రెవెన్యూ అధికారులాగా గ్రామ ప్రజాపాలన అధికారి నియామకం జరుగుతుంది. భూభారతి చట్ట ప్రకారం ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేసే తహసీల్దార్పై కఠిన చర్యలు తీసుకోనుంది. అవసరమైతే అలాంటి ఉద్యోగిని ఉద్యోగం నుంచి కూడా తొలగించనున్నారు.